పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు పరిశుద్ధ నామ పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 21వ వచనము. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అనే పేరు పెట్టిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, జనవరి 3వ తారీఖున యేసు పవిత్ర నామ పండుగని కథోలిక శ్రీసభ కొనియాడుతూ ఉంది. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో అతి శ్రేష్టమైన, అతి శక్తి కలిగిన, అతి పవిత్రమైన నామం యేసు నామం. ఈ సృష్టిలో రక్షణ కలిగించే నామం యేసు నామం మాత్రమే. ఆ పేరుకు మించిన పేరు కానీ, ఆ పేరు కంటే శక్తి కలిగిన పేరు కానీ, ఆ పేరు కంటే పరిశుద్ధమైన పేరు కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. క్రైస్తవులందరికీ కూడా ఇది నిర్వివాదాంశముగా ఉండాలి. యేసునామం అతి శక్తి కలిగిన నామం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసునామం పరలోక తండ్రికి అత్యంత ప్రీతి కలిగించే నామం, అత్యంత ఇష్టపడేటువంటి నామం యేసయ్య నామం. ఆ పేరు కంటే మరొక పేరు దేవునికి ఇష్టం ఉండదని నిరాటంకంగా మనం చెప్పవచ్చు. కారణం ఏంటంటే, ఆ పేరు ఎలా వచ్చింది? స్వయంగా పరలోక తండ్రి ఏరి కోరి తన కుమారునికి ఇచ్చుకున్నటువంటి మహా పరిశుద్ధ నామం యేసునామం. మనకి ఎలా తెలుస్తుంది దేవుడే స్వయంగా ఇచ్చాడని? ఈనాడు ఇప్పుడే మనం చదువుకున్న వాక్యములో ఏమని ఉంటుంది? లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనములో, 8 దినములు గడిచిన పిమ్మట ఆ బాలయేసుకి శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లుగా యేసు అని పేరు పెట్టిరి. ఎవరు సూచించినట్లుగా? దేవదూత సూచించినట్లుగా. ప్రియులారా, యేసు నామములో మనం సకలాన్ని పొందగలం. కారణం, ఆ పేరు దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. సర్వాన్ని, సకలాన్ని ఆసక్తి గల నామములో మనందరం పొందుకుంటాం. ఈ పేరుని దేవుడే సూచించాడు, దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే పెట్టించాడు అనే దానికి ఆధారం ఏంటి? లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనములో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఎవరు చెప్తున్నారు? గబ్రియేలు దూత మరియ తల్లితో చెప్తున్నారు. అయితే గబ్రియేలు సన్మంతుడు తనంతట తానుగా చెప్పాడా? ఇప్పుడు ముఖ్యమైన వాక్యాన్ని చదవటానికి, ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనము. అప్పుడు దేవదూత జకర్యాతో, నేను గబ్రియేలును, నేను దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభ సమాచారము నీకు అందజేయుటకు దేవుని చేత పంపబడినటువంటి వాడిని. చెప్పింది ఎవరు? గబ్రియేలు దూత. కానీ చెప్పమని, ఇది చెప్పు నువ్వు వెళ్ళి అని పంపించింది ఎవరు? దేవుడే స్వయంగా పంపించాడు. కాబట్టి దేవుని దూతకి అక్కడ స్వేచ్ఛ లేదు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో, ఏదైతే చెయ్యమని చెప్పమన్నాడో అది మాత్రమే చెప్తాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ బాప్తిస్మ యోహానుకు ఏ పేరు పెట్టాలి అని అదే గబ్రియేలు దూత జకర్యాతోటి చెప్పాడు. కానీ యేసుప్రభు విషయంలో దేవుని యొక్క దూత మరియ తల్లికి, యోసేపుకి ఇద్దరు కూడా చెప్పింది. మరియ తల్లితోటి ఆ పుట్టబోయే శిశువునికి యేసు అని పేరు పెట్టాలని చెప్పింది. ఇప్పుడే మనం చదువుకున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయములో అదే దూత యోసేపు గారికి దర్శనములో కనబడి ఏ విధంగా చెప్తుందో విన్నాను చూడండి పిల్లారా.
మత్తయి శుభవార్త 1:20 నుండి, యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుమో. దేవుని యొక్క దూత ఏమంటుంది? నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము అని చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, మరియ తల్లితో ఏమన్నారు? యేసు అని పేరు పెట్టండి అని చెప్పారు. ఇక్కడ యోసేపు గారితో నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అని చెప్పారు. ప్రియులారా, చాలా స్పష్టం. వాక్యం మనకి చాలా వివరంగా ఉంది. పుట్టిన తర్వాత 8వ రోజున ఆ దివ్యబాల యేసును దేవాలయాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ సున్నత్, యూదుల యొక్క సంస్కారాన్ని జరిపించి అతనికి యేసు అని పేరు పెట్టారు. ప్రథమంగా మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ పేరుని ఏరి కోరి పేరు పెట్టించింది పరలోక తండ్రే స్వయముగా. ఎవరికి? తన ప్రియమైన కుమారునికి, తన అద్వితీయ కుమారునికి ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు, ప్రియులారా, పరలోక తండ్రి అత్యంత ప్రియముగా ఎన్నుకొని పెట్టించినట్టు పేరు యేసు. ఇంతకు యేసు అంటే అర్థం ఏమిటి? ఒరిజినల్ భాషలో మనం చూస్తే యేసు అనగా, ప్రియులారా, గాడ్ ఈజ్ మై సాల్వేషన్. గాడ్ ఈజ్ మై సాల్వేషన్. గాడ్ సేవ్స్. గాడ్ ఈజ్ సాల్వేషన్. ఇది యేసు అనే దానికి అర్థం. తెలుగులోనికి వస్తే ప్రియులారా, దేవుడే నా రక్షకుడు, యెహోవా నా రక్షకుడు, యావే నా రక్షకుడు. యేసు అనగా దేవుడే నా రక్షకుడు అని అర్థము. ఎంత పరమార్థం ఉంది ప్రియులారా. మనం మత్తయి శుభవార్త 1:21 చదువుకుంటే, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుమని పలికిన తర్వాత, ఏలయనగా ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును. యాహ్వే, యేసు అంటే అర్థం ఏంటంటే యావే నా రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో మత్తయి శుభవార్త 1:21 పలికినట్లుగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసు అనగా రక్షకుడు అని అర్థము. నిన్ను నన్ను రక్షించేటువంటి వాడు, నిన్ను నన్ను పాపము నుండి, శాపము నుండి రక్షించేవాడు, సాతాను నుండి, మరణము నుండి రక్షించేవాడు, నిత్య జీవితాన్ని ప్రసాదించేటువంటి వాడు. ఇదిగో ఈ యేసు ప్రభు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరం గుర్తించాల్సింది ఏమిటి అంటే, బైబిలులో ప్రియులారా ఒక చోట ఏమనంటుందంటే, భూలోకములో కానీ, పరలోకములో కానీ, పాతాళ లోకములో కానీ ఆ పేరుకు మించిన పేరు మరొకటి లేదు. దెర్ ఇస్ నో అదర్ నేమ్ విచ్ ఇస్ పవర్ఫుల్ దాన్ జీసస్. జీసస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఇన్ ఆల్ ద 3 worlds ఇఫ్ యూ వాంట్ టు సే. అదే భూపర పాతాళ లోకములలో ప్రియులారా. ఇప్పుడు బైబిలులోనే యేసు నామాన్ని గురించి పలికినటువంటి సర్వోత్కృష్టమైన మాటలను మనం విందాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనాన్ని శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి, అత్యున్నత అంటే దానికంటే పై స్థానం మరొకటి లేదు, దానితో సరిపడినట్టు మరొక స్థానం లేదు. ఆయన అంత ఎత్తుకు లేవనెత్తి అన్ని నామముల కంటే, ఎన్ని నామముల కంటే? అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసయ్యా స్తోత్రం. అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకములందలి సమస్త జీవులు కూడా యేసు నామమునకు మోకాలు వంచి ఆరాధించాలి, వినతులు కావాలి, విధేయతను చూపించాలి. ప్రియులారా, ఎంత శక్తి కలిగిన నామం ప్రియులారా, ఎంత మహిమ కలిగిన నామం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనకి, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్న మనకి, మనకున్నట్టు ఆదరణ నడిపించేది ఈ యేసు నామమే. ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరం నన్ను ఎవరు నడిపిస్తారు?
నాకెవరు తోడుగా ఉంటారు, నాకెవరు ఆదరణగా ఉంటారు, నాకెవరు తోడుగా ఉండి ముందు నడిపిస్తాడు, మార్గం చూపిస్తారు అంటే ఆ యేసయ్య నామమే నీకు తోడు, నీకు ఆదరువు, నీకు ఆదరణ, నీ కృప. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా పలుకుతుంది: పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక పలకాలి. ఏమని పలకాలి? యేసు, ఆ పవిత్ర నామమును చూడండి, ఆ యేసయ్యే ప్రభు అని పలికినప్పుడు మనం పితయగు దేవునికి మహిమ కలుగుతుంది, త్రియేక దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, శక్తి కలిగిన మహిమ కలిగినటువంటి ఈ యేసు అనే నామాన్ని మనం పలుమార్లు ఉచ్చరించాలి. ఆ యేసయ్య నామాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున నిన్నటి సాయంత్రం నేను ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని ఉదయాన్నే లేవగానే ప్రియులారా, ఆటోమేటిక్గా తెలియకుండానే పెదవుల మీదకి ఆ శక్తి కలిగిన నామం, ఆ ప్రియమైన నామం రావటం, ఒక పాట పాడుకుంటూ ఉదయాన్నే లేవటం జరిగింది. ఎంత సంతోషదాయకం ప్రియులారా ఆ యేసయ్య నామం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి ప్రార్థనలో కూడా యేసు ప్రభు నామాన్ని ఉంచండి, యేసయ్య నామాన్ని ఉంచండి. ఎందుకంటే స్వయంగా యేసు ప్రభువే పలికిన మాట ఏంటంటే, నా నామం పేరిట మీరు తండ్రిని ఏమడిగినా అది ఇస్తాడు. ఈ వాక్యాన్ని చూడండి పిల్లలు జాగ్రత్తగా. యోహాను సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనములు: ఈనాడు మీరు నన్ను ఏమీయో అడుగరు, ఆనాడు మీరు నన్ను ఏమీయో అడుగరు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచు. నిశ్చయముగా అన్నప్పుడు అండి ప్రభువు కొంచెం బలంగా నొక్కి వక్కాణిస్తారు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. యేసయ్య పేరిట మనం పరలోక తండ్రిని ఏమడిగినా ఇస్తాడు. ఎందుకంటే ఆ పేరు వింటే పరలోక తండ్రి పులకించిపోతాడు. సృష్టిలో పరలోక తండ్రికి అత్యంత ప్రియమైనటువంటి, ప్రమోదాన్ని కలిగించే, సంతోషాన్ని కలిగించే పేరు ఏదైనా ఉందంటే అది యేసయ్య పేరు. ఆయనే పెట్టుకున్నాడు మురిపెముతో ఏరికోరి. మరి ఆ పేరు మీద మనం అడిగితే, ఆ పేరు మీద పరలోక తండ్రి దగ్గరికి వెళితే ఇంకెవ్వకుండా ఉంటాడా? ఆగుతాడా? ఆ పేరు వింటేనే చాలు, తీసుకో. సంతోషాన్ని కలిగించే నామం ప్రియులారా. అందుకని ప్రభు ఇది ఎరిగి ఏమన్నాడంటే, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈ సందర్భంగా ఒక 5-6 విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్య నామం ఎందుకు అంత గొప్పది అని. మొదటిగా, యేసు నామములో మాత్రమే రక్షణ. యేసునామల రక్షణ కాదు, యేసు నామములో మాత్రమే రక్షణ. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు ఏమంటున్నారంటే, విచారణ సభ ముందంటే అక్కడక్కడే కాదు, శాన్హెడ్రిన్ అంటారు. ఆ రోజుల్లో యూదుల యొక్క విచారణ సభను ఏమంటారు? శాన్హెడ్రిన్ అంటారు. అదే విచారణ సభ, అక్కడే వాళ్ళు న్యాయ నిర్ణయం చేస్తారనమాట. అది మత సంబంధమైనటువంటి న్యాయ నిర్ణయేతలు. వాళ్ళ ముందు పట్టుబడి పేతురు యోహానులు ఇద్దరిని కూడా ఏమని అన్నారు? మీరు యేసుప్రభు నామంలో అతను స్వస్థపరిచారంటున్నారు కదా, ఏంటి, ఎలా జరిగింది అని గద్దిస్తే, మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని చంపుతాం, కొరడాలతో కొట్టిస్తాం అని చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? పేతురు గారు దడవకుండా, భయపడకుండా వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 12వ వచనం. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఎలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామం యేసయ్యకు తప్ప వేరొకనికి ఇవ్వబడలేదు. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్ అగైన్. మరొకసారి ఎంత శక్తివంతమైనటువంటి ప్రకటన, సువార్త ప్రకటన. ఏమంటున్నాడు? ఈ ప్రపంచంలో ప్రియులారా రక్షణ కలిగించే పేరు మరొకరికి ఇవ్వబడలా, యేసయ్యకు తప్ప. పేతురు యోహానులు ఇద్దరూ కూడా, ఆ కుర్రవాడు, ఆ వ్యక్తి, ఆ కుంటివాడు స్వస్థత పొందిన తర్వాత అతని పక్కనే ఉన్నాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పేతురు యోహానులు దేవుళ్ళలాగా చూస్తున్నారు, వాళ్ళిద్దరిని దేవుళ్ళలాగా చూస్తున్నారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారు తెలుసా?
ఇదిగో ఇది మా వల్ల జరగలేదండి, మాది కాదు ఈ శక్తి, మాదేమి లేదు, మేము పిరికోళ్ళోళ్ళు, తలుపులు మూసుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఏమంటున్నాడంటే 15వ వచనంలో ప్రియులారా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం, కనుక జీవకర్తను మీరు చంపి ఉన్నారు, యేసుప్రభుని మీరు చంపారు, ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, దీనికి మేమే సాక్షులమని పలికి ఆయన నామమునందలి విశ్వాసము మూలమున, యేసయ్య నామమునందలి విశ్వాసం మూలమున, ఆయన నామమే, నథింగ్ ఎల్స్, ఓన్లీ హిస్ నేమ్, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచినది, ఆయన నామం వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పరిపూర్ణ స్వస్థతను కలిగించను. హల్లెలూయా. స్వస్థత, రక్షణ. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో అనారోగ్యముతో ఉన్నారా? ఎవరైనా కానీ వ్యాధులతో ఉన్నారా? యేసయ్య నామములో పదే పదే ప్రార్థన చేయి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు శక్తినిస్తాడు. అవును, యేసయ్య నామం రక్షణ కలిగించే నామం. ఏమంటున్నారు పేతురు గారు? ఆయన నామమునందు తప్ప వేరొకరి నామముల రక్షణ లేదు, యేసు నామముల మాత్రమే రక్షణ. తరువాత దానికంటే ముందు ఏం జరుగుద్దంటే, పేతురు గారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పెంతెకొస్తు పండగ రోజున ఒక గొప్ప ప్రసంగాన్ని చేశారు, ఆత్మపూరితుడై. ఆ ప్రసంగాన్ని విన్నటువంటి 3000 మంది రమారమి, మేమేం చెయ్యాలయ్యా, రక్షణ పొందాలంటే మేమేం చెయ్యాలయ్యా అని అడిగితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో 38వ వచనములో, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపముల కొరకే ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞాన స్నానం పొందాలి. ఎవరి పేరు మీదుగా? రక్షణ ఎవరి పేరు మీదుగా? యేసుక్రీస్తు నామముల జ్ఞానస్నానం పొందితే. రెండవది, యేసు నామముల పాపాలకు క్షమాపణ. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనములో దేవుని యొక్క దూత యోసేపుతో ఏమని పలికింది? నీవు ఆ బిడ్డడికి యేసు అని పేరు పెట్టము, ఏలయనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసు నామములో పాపముల రక్షణ. ఇదిగో యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనములో ఈ యేసు నామాన్ని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియులకు దేవుని ఏమంటుంది? నా చిన్న బిడ్డలారా, యేసు నామము వలన మీ పాపములు క్షమించబడినవని మీకు నేను రాయుచున్నాను. యేసు క్రీస్తు నామములో మీ పాపములు క్షమించబడినవి. మన పాపాలు ఆ క్రీస్తు, ఆ యేసు నామంలో క్షమించబడతాయి. మూడవది ప్రియులారా, సైతానులకు అతి భయంకరమైన నామం. అపోస్తుల కార్యాలు 16-18 వచనాలు మనం చదువుకున్నాం. పౌలు గారు యేసు నామములో ఏమైనా విడిచిపెట్టి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. దేవుని ఏది అడిగినా అది పొందుకుంటాం. 4వది ప్రియులారా, మనం చదువుకున్నాం యోహాను 14-13, యోహాను 16-23-24. వ్యాధులకి బాధలకి స్వస్థత అదే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆ పేరులోనే మనం రక్షణ, దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, విడుదల పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ కుమారునికి నీకు ఇష్టమైన, అతి ప్రియమైనటువంటి, అతి శ్రేష్టమైన, అతి శక్తి కలిగిన నామాన్ని, యేసు నామాన్ని ఇచ్చావు. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఆ యేసయ్య నామములు ఇప్పుడు అడుగుతున్నాం ప్రభువా. గతకాలమంతా మమ్ము దీవించిన దేవా మీకు స్తోత్రాలు. గతకాలమంతా మమ్ము కాపాడిన దేవా మీకు వందనాలు ప్రభువా. రానున్న కాలాన్ని నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. నీ కుమారుడైన యేసయ్య పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. దీవించు ప్రభువా, పరిశుద్ధపరచు నాయన, పవిత్రీకరించు నాయన. మా జీవితాలు, మా కుటుంబాలు, మాకున్న సమస్తం యేసయ్య నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాం. దీవించు నాయన.
ఏసునామములో అడుగుతున్నాం ప్రభువా, యేసయ్య నామములో అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యముతో ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాం ప్రభువా. వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. బాధలలో, కష్టాలలో, వ్యాధులలో శాంతి సమాధానటువంటి వారికి నీ నిజమైన శాంతిని ప్రసాదించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. గర్భఫలము లేనటువంటి వారికి, అప్పుల బాధలలో ఉన్నటువంటి వారిని, కుటుంబంలో శాంతి లేనటువంటి వారిని, తగాదాలలో ఉన్నటువంటి వారిని, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారిని, చదువుల గురించి ప్రార్థించమని అడిగినటువంటి వారిని, జ్ఞానము కొరకు అడిగినటువంటి వారిని యేసునామములో దీవించమని అడుగుతున్నాము తండ్రి. నాయన, ఎవరైతే ఈ యూట్యూబ్ పరిచర్య, ఈ సువార్త పరిచర్య ఆగకుండా ముందుకు వెళ్ళటానికి వారి వంతు కృషిగా ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నారు, వారిని 30 60 100 దీవించమని యేసునామములో అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, ఈ యూట్యూబ్లో ఈ వీడియో కింద ఎవరైతే ప్రభువా మెసేజ్లు ఉంచి వారి ఉద్దేశాలు, వారి కోరికలు, వారి తలంపులు ఉంచుతున్నారు, వారందరిని దీవించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. మానాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.